అహోబల పండితుడైనటువంటి గాలి నరసయ్య గారి జీవిత చరిత్ర గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఎవరు ఈ అహోబల పండితుడు? అనాథ బాలుడే అహోబల పండితుడు అనటంలో సందేహమే లేదు. ఆ అహోబల పండితీయాన్ని రచించినటువంటిది ఎవరు అనేటువంటిది చాలామందికి తెలియదు. ఆయనే గాలి నరసయ్య గారు. గాలి నరసయ్య శాస్త్రి గారు వ్యాకరణ శాస్త్రమైనటువంటి అహోబల పండితాన్ని రచించాడు. ఈరోజు ఓరియంటల్ కాలేజీల్లో చదివేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ అహోబల పండితీయం పాఠ్య గ్రంథంగా ఉంది. ఈ మహానుభావుని గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈయన యొక్క వంశస్థులు ఇప్పటికీ కూడా వినుకొండలో కొత్తపేటలో నివసిస్తూ ఉన్నారు. వారిని గురించి విచారించి వారు చెప్పిన విషయాలు కూడా అవగాహన చేసుకొని గాలి నరసింహ శాస్త్రి గారిని గురించి మనం ఇప్పుడు వివరిస్తున్నాం. చాలా విచిత్రమైనటువంటి చరిత్ర ఈ నరసింహారావు శాస్త్రి గారిది. తులసీదాసు యొక్క జన్మ వృత్తాంతమే ఈయనది అనటంలో సందేహం లేదు. అయితే తులసీదాసు పుట్టగానే పాపం తల్లి తండ్రి చనిపోయారు. చివరికి ఎవరో దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమ నివాసి గురువు గారు పెంచారు. తులసి చెట్టు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటే తులసీదాస్ అన్నాడు. ఆయనే రామచరిత మానస్ రాశాడు. కాబట్టి ఆయన యొక్క చరిత్రకి ఈయన యొక్క చరిత్రకి ఎటువంటి సందేహం లేనే లేదు. అహోబలం లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షం చేసుకొని ఆయనతో మాట్లాడిన వాడు గాలి నరసయ్య గారు. అవధూతలు, దైవజ్ఞులు, మంత్రబలం కలిగినటువంటి వాళ్ళు ఇప్పటికీ మన దేశంలో చాలామంది ఉన్నారు. జిల్లెళ్ళమూడి అమ్మవారు, శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ఇప్పటికీ కూడా వినుకొండలో, పల్నాడు జిల్లా వినుకొండలో పోలూరి వంశస్థులు, అప్పరాజ వంశస్థులు, గాలి వంశస్థుల యొక్క వాళ్ళ మధ్యలో సత్సంబంధాలు నెలకొంటూ ఉన్నాయి అంటే ఈ మహానుభావుడి యొక్క దయ వల్లనే అనటంలో సందేహం అయితే లేదు. ఈయన అనాథ బాలుడు. పాపం పుట్టగానే తల్లి తండ్రి చనిపోయారు. నష్టజాతకుడు. వీడు మన ఊర్లో ఉన్నట్లయితే ఇబ్బందులు వస్తాయి అని అందరూ కూడా పాపం ఆ పసిపిల్లవాడిని పెంచుకోవటానికి ముందుకు రాలే. ఆ పరిస్థితులలో అందరూ అవమానపరుస్తున్నటువంటి ఈ పసి బాలుడిని, అనాథ బాలుడిని ఎవరు పెంచారు? ఏ విధంగా ఇంకా దైవశక్తులు వచ్చాయి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వినుకొండ ప్రాంతీయులందరూ కూడా ఈయన తిరుగాడినటువంటి ప్రదేశంలో జన్మించడం అనేటువంటిది ఎంతో అదృష్టం. ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. అహోబల పండితుడు ఈయన గాలి నరసింహ శాస్త్రి గారు అమర భాషా వ్యాకరణ మూల పురుషులు అనదగినటువంటి వాళ్ళు ముగ్గురు. వాళ్ళని మునిత్రయం అని అంటాం. సంస్కృత వ్యాకరణానికి సూత్రకారుడు పాణిని, వార్తికకారుడు వరరుచి, కాత్యాయనుడు, మహాభాష్యకారుడు పతంజలి. వీర ముగ్గురిని కూడా మునిత్రయం అని అంటాం. అయితే సంస్కృత వ్యాకరణానికి మునిత్రయం ఎటువంటిదో ఇది ఆంధ్ర వ్యాకరణానికి ఆదికవి నన్నయ్య, అథర్వణాచార్యులు, అహోబల పండితులు ఈయనే గాలి నరసింహారావు గారు. మునిత్రయం అనడంలో సందేహమే లేదు. అభినవ వాగనుశాసనుడైనటువంటి అహోబల పండితుడు వారిని గురించి కొన్ని విషయాలు సేకరించాం. దాని గురించి మన ఛానల్లో ఇప్పుడు పంచుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈయన యొక్క పూర్వీకులు ఇప్పటికి కూడా నివసించే ఉన్నారు. ఆ అదృష్టం వారి వంశంలో పుట్టడం అనేటువంటిది వారి యొక్క అదృష్టం అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాదరాయ కులపతి ఈరోజు కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద స్వామీజీ అయ్యారు. ఆ విధంగా ఆయన ఆశీర్వదించింది జిల్లెళ్ళమూడి అమ్మవారు. అహోబల పండితుని గురించి ఆయన చెప్తూ కొన్ని విషయాలు చెప్పాడు.
తల్లిదండ్రుల్ని చిన్న వయస్సులోనే పోగొట్టుకున్నటువంటి అనాథ బాలుడు దైవ అనుగ్రహం చేత మంత్రసిద్ధుడై లోక కళ్యాణాత్మకంగా జీవించి విశిష్టమైనటువంటి రచనలను తరించాడు. ఆయన యొక్క రచనలని అందరూ కూడా తప్పనిసరిగా చదవాల్సింది అని చెప్పాడు ఆయన ప్రసాదరాయ కులపతి గారు. ఇక ఈయన గురించి చూసినట్లయితే అహోబల పండితుల వారిని అహోబిల పండితులు అని కూడా అంటూ ఉంటారన్నమాట. ఈ రెండు కూడా సాధువాక్యాలే, రెండు కూడా మంచివి. ఈ మహాపండితులైనటువంటి అహోబల పండితులని గురించి తెలిసినటువంటి వాళ్ళ వంశీయులని స్థానికులని సంప్రదించి మీకు ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాం. కవిసురోభూషణంగా కీర్తి గడించినటువంటిది అహోబల పండితీయం. కాళిందీ కన్యా పరిణయం అనే పద్య కావ్యం, అహోబల నారసింహ శతకం, అహోబల గరుడాచల క్షేత్ర యక్షగానం, గోకర్ణ కొండపై వెలసి ఉన్నటువంటి నరసింహమూర్తిపై చెప్పినటువంటి సంస్కృత ఆంధ్ర శతక స్తోత్రాలు, ఇవన్నీ కూడా ఈయన యొక్క దైవశక్తిని మంత్రబలాన్ని మనకు నిరూపిస్తాయి. చూడండి, ఈయన తల్లిదండ్రుల గురించి చెప్పారు. తండ్రి రామయ్య మంత్రి, తల్లి రంగమ్మ. తల్లిదండ్రులని గురించి ఈయన ఎక్కడా కూడా ఆయన రాసినటువంటి గ్రంథాలలో చెప్పరు. ఎందుకని పాపం కళ్ళు తెరిచేలోపే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు, అనాథ బాలుడయ్యాడు, మేనమామ పెంచాడు. ఆయన అధీనంలో ఉన్నటువంటి వాడు ఈయన. గుంటూరు జిల్లా వినకొండ తాలూకా ఏనుగుపాలెం అనేటువంటి ఊరుంది. దాని పరిగణనలో ఉన్నటువంటిది ఉమ్మడి వరం, దానికే ముమ్మడి వరం అని కూడా అంటారన్నమాట. గరుడాచల యక్షగాన గానంలో తండ్రి రామయ్య మంత్రి, చిన్నమాంబ అనేటువంటి వాళ్ళని గురించి మాత్రమే ఈయన విచారించారు. ఇంకా ఈయనని గురించి అనేక విధాలుగా చెప్పారన్నమాట. ఈయన యొక్క మేనమామ పోలూరి మాధవ యజ్వా ఆయన పెంచింది. అరిష్ట జాతకుడు వీడు. మన ఊర్లో ఉన్నట్లయితే, మన ఇళ్ళ దగ్గర ఉన్నట్లయితే అందరికి కూడా ప్రమాదం. చూడండి పాపం ఎంత ఒక రకంగా దురదృష్టవంతుడు, అదృష్టవంతుడు కూడా. తల్లి కడుపు నుంచి భూమి మీద పడగానే తల్లి చనిపోయింది పాపం. కొన్ని గంటల వ్యవధిలోనే తండ్రి కూడా చనిపోయాడు. ఓ పక్కేమో తల్లిదండ్రుల యొక్క సవాలు, ఓ పక్క పసిబాలుడు పాపం ఏడుస్తూ ఉన్నాడనమాట. రోజుల పిల్లవాడు పాపం. ఆ సమయంలో అందరూ కూడా ఈ పిల్లవాడిని హింసించారు, నిందించారు. నష్టజాతకుడు, తల్లిదండ్రులనే పోగొట్టుకున్నటువంటి వాడు అని నిందించారు. గతేస అవతల పారేయాలి, తులసీదాస్ చరిత్ర, ఈయన చరిత్ర కూడా అవతల పడేయాలి అనుకున్నారు. ఆ సమయంలో ఈయన మేనమామ మాధవ యజ్వా మహాపండితుడు. ఆయన సంస్కృత పండితుడు, చాలా గొప్పవాడు. ఆయన దైవీ శక్తి కలిగినటువంటి వాడు, గాయత్రి మంత్ర ఉపాసకుడు. ఆయన ఒక్కడే ముందుకొచ్చాడు. చూడండి, సామాన్య మానవులు ఎవరూ రాలేదన్నమాట. ఆయన ఒక్కడే ముందుకొచ్చి వాళ్ళందరినీ తిట్టాడు. వరా, మీరందరూ కూడా సద్బ్రాహ్మణులు అయ్యుండి తోటి వాడిని ఈ విధంగా అవమానిస్తారా? వారాల, నెలలు, రోజుల పిల్లవాడు ఈ శిశుని ఈ విధంగా అవమానిస్తారా? ముందు ఎవరైతే మీరు రాయి పనికి మాలిన వాడున్నారో అటువంటి రాయినే రత్నంగా మార్చి పిల్లవాడికి దైవీ శక్తులను మంత్రబలాన్ని ఇచ్చి వాడి పాదాల మీద మిమ్మల్ని పడేటట్టు నేను తయారు చేస్తాను. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అదనమాట. నమ్మకం, మన మీద మనకు నమ్మకం. ఇంకంతే, వెంటనే తీసుకెళ్ళి పెంచాడు, పెద్ద చేశాడు. కానీ విద్య చెప్తుంటే వస్తున్నది, కానీ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతున్నాడు అనమాట. సంస్కృతంలో భారవి మహాకవిలాగా వస్తుంది, గుర్తుండి ఆ క్షణంలో మళ్ళీ మర్చిపోతున్నాడు. వాళ్ళ పసిపిల్లలు ఆ కొండ గుహలలో వాటిలోపై గోవుల్ని, ఆవుల్ని, బర్రెల్ని మేపుకుంటేవాళ్ళు. వాళ్ళమ్మడి తిరగడం మొదలుపెట్టాడు. చిన్నపిల్లవాడు కదా, ఆ గోవుల్ని కాసుకుంటూ ఉన్నాడు అనమాట. చూడండి, ఎవరి టైం ఎలా మారుతుందో చెప్పలేమన్నమాట. మేలి మలుపు అంటాం. ఎవరి యొక్క టైం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. కాబట్టి ఎవరిని కూడా అవమానపరచవాకండి. సాధ్యమైనంత వరకు సహాయం చేయండి, లేకపోతే వెళ్ళకుండా కూర్చోండి. అంతేగాని వాళ్ళని అవమానపరచొద్దు. ఎవరిని కూడా, యాచకులను కానీ ఎవరిని కూడా అవమానపరచొద్దు అని
మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. అటువంటి కొండ గుహలలో చూడండి, ఈయన యొక్క చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది ఈయన యొక్క చరిత్ర. అటువంటి కొండ గుహలలో గోవుల్ని మేపుకుంటూ ఉండేటువంటి వాడు. తర్వాత వివాహ వయస్సు అనేటువంటిది వచ్చింది పాపం. పిల్లని ఎవడిస్తాడు? ఎవడు రాలే ముందుకి. పై గోవులు కాచుకునేటువంటి పశువుల కాపరి ఎవరు రాలేదన్నమాట. అప్పుడు ఈయన యొక్క మూడో మేనమామ, ఆయన కూతురు గంగమ్మ, గంగాదేవి అని అంటారనమాట. మహాతల్లి గంగాదేవి, ఆమె సంస్కృత పండితురాలు, బాగా చదువుకున్నట్టుదండి అనమాట. ఆమెను అడిగారు, ఏమ్మా అని అన్నాడు. ఆమె దైవజ్ఞురాలు కాబట్టి వివాహం చేసుకోవడానికి ఒప్పుకుందండి. మహాతల్లి ఒప్పుకుంది. సరే, వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత ఎప్పుడైతే ఇతని ఇంటికి వచ్చాడో ఇంకా ఆయన భావమర్దులు వాళ్ళే అవమానపరచడం మొదలుపెట్టారు. అహోబల పండితుల్ని, గాలి నరసయ్య శాస్త్రి గారిని. వాళ్ళందరూ సంస్కృత పండితులు, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఆ పరిస్థితిలో పాపం, కానీ ఈయనేంటి పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు ఎన్ని తిట్టినా ఏం చేసినా కానీ పట్టించుకునేటువంటి వాడు అనమాట. చిన్నప్పటి నుంచి దైవజ్ఞ యొక్క లక్షణాలు ఉన్నాయి ఈయనకు. అది గమనించాల వాళ్ళ ఇంట్లో వాళ్ళు. చిట్ట చివరికి ఆయన భార్య గంగమ్మ గారు ఆయనతోటి ఏడ్చి చెప్పింది, స్వామి, ఎంతనుకున్నా నువ్వు తాళి కట్టినటువంటి వాడివి, నా భర్తవి, నిన్ను నా అన్నలు నా తమ్ముళ్ళు మా వాళ్లే నిన్ను ఈ విధంగా అవమానపరుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏదో ఒకటి స్వామి, అంతా దైవకృప, దైవనియతి, దైవానుగ్రహం లేదు ఏదీ రాదు, దైవానుగ్రహం చేత నువ్వు గొప్ప పండితుడు కావాలి అని చెప్పింది ఆ మహాతల్లి గంగమ్మ గారు. ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే ఆ కొండ గుహలలోకి పోయాడు. కొన్ని టైం దగ్గరికి వచ్చిందనమాట. ఒక మహర్షి అవధూత వచ్చి అక్కడ నీళ్లు తాగుతాడు ఆ దోణిలో. ఆయన్ని చూసి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నా పరిస్థితి ఇది అని చెప్పాడనమాట. నేను అజ్ఞానంలో ఉన్నటువంటి పచ్చి పామరుణ్ణి, నన్ను అందరూ కూడా అవమానపరుస్తున్నారు. పరమ పతివ్రత స్త్రీ నా ఇల్లాలు కూడా ఏడుస్తూ ఉన్నది, వాళ్ళ అవమానాలు భరించలేక అని చెప్పాడు. వెంటనే ఆయన దివ్య దృష్టితో చూశాడు. దివ్య దృష్టితో చూసేమన్నాడు తెలుసా? స్వామి, నీవు రాబోయేటువంటి కాలంలో గొప్ప దైవజ్ఞుడివి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారం నీది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉపాసన మంత్రాన్ని నేను నీకు ఉపదేశిస్తా అని చెప్పాడంతే. చూడండి, మంత్రోపదేశం చేశాడు. తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చెప్పాడు, ఇటువంటి జరిగిన విషయం చెప్పాడనమాట. కానీ ఎవడైనా నమ్ముతాడా? ఎవడు నమ్మడు. నాకు దేవుడు కనపడ్డాడు అంటే ఎవడు నమ్ముతాడు? నాకు చూపించి ఇప్పుడు అంటాడు అనమాట. స్వామి వివేకానందే రామకృష్ణుని అడిగాడు, రామకృష్ణ పరమహంసని, దేవుని చూయించు అన్నాడు. ఆయనంటే సాక్షాత్ పరమ శివావతారంగా చూయించాడు. చూయించిన తర్వాత నమ్మాడనమాట. కాబట్టి మన సామాన్యులు మాత్రం నమ్మగలమా? నమ్మలేము. అదేవిధంగా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలే ఆయన్ని. నువ్వు చెప్పేది కూడా పచ్చి అబద్ధమే అన్నాడు. భార్య మాత్రం నమ్మింది. దైవజ్ఞురాలు అంటే ఎవరి యొక్క తెలివితేటలు, దైవజ్ఞత్వం దివ్యజ్ఞులకే తెలుస్తుందన్నమాట. ఆమె ఒక్కటే నమ్మింది, మెల్లకుండా అంతే. ఇంకా దగ్గరికి వచ్చిందనమాట. అదృష్టం అనేటువంటి దగ్గరికి వచ్చింది. ఇంకా మళ్ళీ మామూలే అవమానాలు, చేత్కారాలు ఇవన్నీ కూడా మన నరసయ్య శాస్త్రి గారికి మామూలుగానే జరుగుతూ ఉన్నాయన్నమాట. తర్వాత ఈయన ఏం చేశాడు? బాగా పాపం ఏడ్చి బాధపడి మళ్ళీ ఆ కొండ గుహ దగ్గరికి పోయాడు. ఆ మొట్టమొదటి అవధూత కనిపించాడు చూడండి, ఆయన అక్కడికి పోయాడు. ఏడి రాలే. నీకు అవసరం అయినప్పుడు పిలవయ్యా వస్తానన్నాడు. గట్టిగా పిలిచాడు, రాలే. చివరిగా తలకాయని నేలకేసి కొట్టుకున్నాడు అన్నమాట. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే నువ్వు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోమన్నాడు. కళ్ళు మూసి జరిగిన చరిత్ర అండి ఇదంతా కూడా. కాదు వెనుకొండ పోలవరం వాళ్ళు గాలి వంశీయులు, అపరాధి వంశీయులు ఉన్నారు. వాళ్ళని అడగండి, చెప్తారు మొత్తం. ఈయన తపస్సు చేసిన కొండ గుహలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కోకన కొండ గుహలలో తపస్సు చేశాడు. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మరి వచ్చి ఆయన ఒళ్ళు పడింది. చూడండి ఎంత అదృష్టవంతుడు అనుకోవాలి ఆయన. ఇంకా అప్పటి నుంచి ఆయన కవిత్వం అనేటువంటి వచ్చింది అనుకోకుండా. కాళిదాసుకి ఎలా అయితే వచ్చిందో అదే విధంగా ఈయనకు కూడా వచ్చిందన్నమాట.
అటువంటి మహనీయుని గురించి చెప్పుకోవడం అనేటువంటిది నా అదృష్టం, వినటం మీ అదృష్టం. ఆ వినకొండ ప్రాంతీయులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు అంటాం, సందేహం లేదు. ఈయన సరే అవధూత మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు. కళ్ళు మూసుకోమన్నాడు, కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఎక్కడున్నాడు? ఇంట్లో లేడు. అహోబిలంలో పడ్డాడు. పోయి లక్ష్మీనరసింహస్వామి ఎదురుకే విగ్రహం దగ్గర ఉన్నాడు అనమాట. కళ్ళు తెరిచేసరికి ఆశ్చర్యపోయాడు. ఇంకా వెంట మంత్ర బలం అంటే అది. మంత్రానికి చింతకాయలు రాలుతాయి అంటారు చూడండి, అది చింతకాయలు కాదు, చింత చెట్లే పడిపోయాయి, రాజ్యాలే పడిపోయాయి, రాజ్యాలే బాగుపడ్డాయి. ఇది మంత్రబలం, ఉపాసనా బలం. అటువంటి ఉన్నారు ఇప్పటికి కూడా. అటువంటి మంత్రద్రష్ట శ్రీకాళహస్తిలో ఉన్న సద్గురు సుబ్రహ్మణ్యం గారు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఆయన ఒకసారి దర్శించండి. ఆయన పాపం 85 సంవత్సరాల వృద్ధుడు. ఎప్పుడు అవతారాన్ని చాలిస్తారో తెలియదు. తర్వాత మనం బాధపడ్డా కానీ ఉపయోగం లేదు. ఆ మంత్ర బలంతో ఈయన గాలి నరసయ్య గారు నరసింహస్వామి దగ్గర పడ్డాడు, గర్భగుడి దగ్గర పడ్డాడు అన్నమాట. ఏం చేయాలి? ఏదో మంత్రం చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ స్మరించాడు, మళ్ళీ వచ్చాడు ఆయన. చూడండి, అవధూత మళ్ళీ వచ్చి ఏ విధంగా చెయ్యాలి, తపస్సిద్ధిని ఎలా పొందాలి అనేటువంటి దాన్ని నేర్పాడు. ఇంకంతే, వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇంకా ఈయన వచ్చిన తర్వాత మొత్తం కూడా పరిస్థితి మొత్తం మారిపోయిందనమాట. అహో పండితీయం రాయటం అంటే సామాన్యంగా చాలా కష్టమైనటువంటి పని అనమాట. అహోబల పాండిత్యాన్ని రాయటం మొదలుపెట్టాడు. ఎవరైతే ఆయన అవమానపరిచారో అటువంటి వాళ్ళ ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశాడు. కాబట్టి ఈ పోలూరి వారి యొక్క వంశం, అప్పరాజుల యొక్క వంశం, గాలి వంశీయులు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళని చూస్తే చాలు, మనం వాళ్ళతో మాట్లాడితే చాలు, సాక్షాత్ ఆ నరసయ్య శాస్త్రి గారితో మాట్లాడినట్లే అనమాట. ఆయన చేసిన కొండ గుహలు ఉన్నాయి ఇప్పటికీ. ఈయన గాలి శ్రీనివాసరావు గారు, చూడండి వాళ్ళ యొక్క వంశం, గాలి శ్రీనివాసరావు గారు. ఆయన ఈ గాలి నరసయ్య శాస్త్రి గారి యొక్క పుస్తకాలు, ఆయన రాసిన బుక్స్ అన్నీ కూడా ప్రింట్ చేయించి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వితరణ చేస్తూ ఉన్నారన్నమాట. ఆయన కొండ గుహలలో తపస్సు చేసిన ప్రదేశంలో విగ్రహాన్ని పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు ఆ అగ్రహారకులందరూ కూడా అక్కడ తిరణాలు చేస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రాంతం వాళ్ళందరూ, గోకనకొండ ఆ ప్రాంతం వాళ్ళందరూ ఈ గంగమ్మ, గంగయ్య, నరసయ్య, నరసింహయ్య ఈ విధంగా వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని వందల ఎకరాలు మొత్తం కూడా రైతులకు దానం చేసి ఈ గాలి వంశీయులు అటువంటిది. కాబట్టి వాళ్ళని ఒకసారి దర్శించి మాట్లాడితే చాలు, మనం ఆ నరసింహశాస్త్రి గారితో మాట్లాడినట్లే. ఆయన రాసినటువంటి ఈ అహోబల క్షేత్రాధిష్టాన దైవం ఎవరంటే సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి. ఎన్నో చెప్పాడు. మరి అసలేం చదువుకోలేదు కదా, విచిత్రం చూడండి. అసలేమీ చదువుకోలే, ఎవరి దగ్గర చదువుకోనేటువంటి ఈయన అటువంటి గొప్ప పండితుడు ఎలా అయ్యాడు అంటే కేవలం మంత్రబలం, దైవానుగ్రహం చేతనే గొప్పవాడయ్యాడు అనడం సందేహం లేదు. ఈయన గురించి సంక్షిప్తంగా కొన్ని చూద్దాం. ఇప్పుడు స్త్రీ వర్ణన గురించి చెప్పాడండి. ఈయన వర్ణనలు మొత్తం ఎలా ఉంటాయి అంటే వ్యాకరణ సాహిత్య పరంగా ఉంటాయి. మిగిలినటువంటి కవులు చెప్పినటువంటి దానికి ఈయన చెప్పినటువంటి దానికి చాలా వర్ణనలో చాలా తేడా ఉంది. మిగిలినటువంటి కవులు ఏం చేశారు, ఉన్నదాన్ని వాళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శించాలని ఉత్ప్రేక్షించి చెప్పారు. కానీ ఈయన అట్లా కాదనమాట. దైవజ్ఞుడు అంతే. ఆయన నోటి నుండి వచ్చినటువంటిదే వేదం. వేదాన్ని గురించి వాళ్ళు చెప్పారు, ఈయన చెప్పినటువంటిదే వేదం అయిపోయింది. అటువంటి వాడు గాలి నరసయ్య శాస్త్రి గారు. ఈయన స్త్రీ వర్ణన గురించి చెప్పాడండి. అహోబల పండితీయంలో కాలింది పరిణయంలో ఏం చెప్పాడంటే చూడండి ఎంత చక్కగా చెలువకటి పాణినీయంబు చన్నుగాంచు అని చెప్పాడు. అసలు ఈ వర్ణన ఎవరికి రాదనమాట. సామాన్య కవులు ఎవరికి, పండితులకి వర్ణన అనేది రాదు. స్త్రీ యొక్క శరీరాన్ని ఏ విధంగా వర్ణించాడు అంటే చూడండి, స్త్రీ లేకపోతే సృష్టి అనేది లేదు. సృష్టికి మూలం స్త్రీ. ఇది కాబట్టి స్త్రీలను అందరూ కూడా గౌరవించాలి.
అందుకని ఆ వర్ణన ఎలా చెప్పాడు అంటే చలువకటి పాణినీయంబు చన్నుగాంచు అని చెప్పాడనమాట. ఈ వర్ణన సామాన్యులకు రానే రాదనమాట. కవిత్వం నామ సంస్కారాగత విశేష మధ్యే ఉత్పన్నం వా అపహాస్యం చాత్. దైవానుగ్రహం చేతనే కవులు, గాయకులు, పండితులు, కళాకారులు తయారయ్యేది. దైవానుగ్రహం లేకపోతే వాళ్ళకి అది రావటం అనేటువంటి జరగదన్నమాట. సాక్షాత్ లక్ష్మీ నరసింహ స్వరూపుడు కాళీ నరసయ్య గారు ఏ విధంగా పాణిని, కాత్యాయన, పతంజలి ముగ్గురు మహర్షులు, వాళ్ళ వల్లే ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం అష్టాధ్యాయి. గుర్తుపెట్టుకోండి బాగా, ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్కృత వ్యాకరణ గ్రంథం అష్టాధ్యాయి. ఇంకా దాన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ భాషల్లో మార్చుకున్నారన్నమాట. ఈయన ఎలా వర్ణించాడు ఆమె యొక్క శరీరాన్ని, స్త్రీ శరీరాన్ని అంటే పాణిని యొక్క అష్టాధ్యాయిలాగా ఉంది అని చెప్పాడు మహానుభావుడు. ఎక్కడ కూడా అశ్లీలత అనేటువంటిది లేదు. చూడండి, పాణిని యొక్క అష్టాధ్యాయి వ్యాకరణ శాస్త్రం ఎలా ఉందో అదే విధంగా ఉందన్నమాట. వ్యాకరణం లేకపోతే భాష అనేది లేదు. అదేవిధంగా స్త్రీ లేకపోతే సృష్టియే లేదు అని వర్ణించాడు మహానుభావుడు. ఇంకొక చోట ఏం చెప్పాడంటే సర్వరసవాసిత కావ్యము నాతి కుచద్వయంబు అన్నాడు. చూడండి, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత, అవి నవరసాలు. నవరసాలతో కూడుకున్నటువంటి జీవితాన్నంతా కూడా అనుభవించిన చిట్ట చివరికి స్త్రీ అయినా పురుషుడైనా పోయేది ఎక్కడి చివరికి శాంతరసానికి పోవాల్సిందే, తప్పదన్నమాట. ఏదైతే ముందు నువ్వు వద్దనుకున్నావు చివరికి దాని దగ్గరికి పోయేది. కాబట్టి అది ఎలా ఉంది అంటే ఏం చెప్తున్నాడు, సర్వరసవాసిత కావ్యము, నవరసాలతో కూడుకున్నట్టే కావ్యం ఏ విధంగా అయితే మనోజ్ఞంగా ఉంటుందో ఆ విధంగా స్త్రీ శరీరం ఆ విధంగా ఉంది అని వర్ణించి అన్నీ దైవ సంకల్పాలు ఇవన్నీ కూడా. ఇంకొకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే చంద్రుడు ఉన్నాడు కదా పైన, చంద్రుని గురించి అంజేయ మంది అనేక రకాలుగా వర్ణించారు. ఈయన వర్ణన ఎలా ఉందో చూడండి. చంద్రుడిలో మచ్చ ఉందన్నమాట. ప్రతి ఒక్కడు ఏమంటాడు, చంద్రకాంతిని ఇస్తున్నాడు, చంద్రుడు మంచి వెన్నెలిస్తున్నాడు అని అంటే ఒక పనికి మాలినోడు ఏం చేస్తాడు, ఆయనలో మచ్చ ఉంది కదా అంటాడు. ఆ మచ్చతో వీడికి ఏం పని చెప్పండి. మళ్ళీ సూర్యుడి జోలిపోడు, ఎందుకని ఆయన ఈ బగల కొడతాడు అనమాట సూర్యుడు. ఆయనలో మచ్చ ఉన్నా ఆయన జోలిపోడు, వీడు చూడ్డా అనమాట మచ్చని మచ్చగా. చంద్రుడు చల్లని కిరణాలు ఇచ్చేటువంటి వాడు కాబట్టి పాపం ఆయనలో లోపాన్ని చూస్తున్నాడు వీడు. ఆ మచ్చ ఎలా ఏర్పడింది అనేటువంటి దాని గురించి అనేక మంది కవులు, అనేక మంది పండితులు అనేక రకాలుగా వివరించారు. కానీ ఈ గాలి నరసింహశాస్త్రి గారు ఏం చెప్పాడు చూడండి. ఈయన ఏం చెప్తాడంటే కాళింది పరిణయం అనేటువంటి దాంట్లో శ్రీకృష్ణుడి గురించి కూడా వర్ణించాడు. శ్రీకృష్ణుడి యొక్క నిజస్వరూపాన్ని గురించి ఉన్నట్లు చెప్పాడనమాట. చంద్రుడిలో ఉండేటువంటి మచ్చ ఎందుకుంది అనే దాని గురించి ఏం చెప్తాడంటే క్షీరసాగర మథనం. రాక్షసులు, దేవతలు ఇద్దరు కూడా మందర పర్వతాన్ని క్షీర సముద్రంలో వేసి మధించారు. ఎన్నో విలువైనటువంటివి వచ్చాయి వాటిల్లో. లక్ష్మీదేవి, చంద్రుడు ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారనమాట. కాబట్టి ఈ లక్ష్మీదేవి చంద్రుడికి ఏమవుతుంది, అక్క ముందు ఈమె వచ్చింది లక్ష్మీదేవి, తర్వాత వచ్చాడు ఆయన. అంటే చంద్రుడి కంటే ముందు పుట్టింది కాబట్టి ఈమె అక్కతో సమానం. ఈయన మంచి అందగాడు. ఎవరు, ఈ చంద్రుడు. అందరి క్షేమాన్ని కోరేటువంటి వాడు, మంచి అందగాడు కూడా. కాబట్టి ఇంత అందమైనటువంటి నా తమ్ముడు పగటిపూట తిరగకుండా ఆయన తిరిగేది ఎప్పుడు, రాత్రిపూటనే తిరిగాడు. చంద్రుడు రాత్రిపూటనే కదా వచ్చేది. 6:30 దాటిన తర్వాత ఆయన వచ్చేదన్నమాట. అప్పుడు కూడా ఉంటాడు. చంద్రుడు ఎప్పుడు ఉండేదే. కానీ సూర్యకాంతి ముందు చంద్రకాంతి ఆచారించబడుతుంది. రాత్రిపూట కూడా సూర్యుడు ఉండేదే, కానీ చంద్రకాంతి ముందు సూర్యకాంతి ఆచారించబడుతుంది. అది ఆచ్ఛాదనం అనమాట. అక్కడ అంతే, అంటే పై కప్పులా ఉంటుంది. కానీ నా తమ్ముడైనటువంటి ఈ చంద్రుడు, ఇంత అందమైనటువంటి చంద్రుడు తిరిగేది ఎప్పుడు, పైగా రాత్రిపూట సంచరిస్తూ ఉంటున్నాడు అనమాట. కాబట్టి అందమైనటువంటి వాడికి ఎక్కడ దిష్టి తగులుతుందో, అందమైనటువంటి స్త్రీలు ఒకరికంటే ఒకరు అందమైనటువంటి వాళ్ళు ఉంటారు, సృష్టి సహజం.
నేనే అందగత్తెను అనుకుంటే సరిపోదు, నువ్వు నీకంటే అందగత్తెలు ఉన్నారు, మానసిక శారీరక అందగత్తెలు ఉన్నారన్నమాట. కాబట్టి నా చంద్రుడి కంటే కూడా అందమైనటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు, నాకంటే కూడా ఈ చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు కదా అని ఎక్కడ తన తమ్ముడికి దిష్టి తగులుతుందో చూడండి ఏం చెప్పాడు మహానుభావుడు. ఎక్కడ తన తమ్ముడికి దిష్టి తగులుతుందో అని ఆమె నల్లటి నీలపు రంగు రేఖను కట్టిందట. నీలపు రంగు రేకును కట్టింది అని చెప్పాడు మహానుభావుడు. అసలు ఈ వర్ణన సామాన్యులకు ఎవరికైనా వస్తుందా? రానే రాదు. దైవ సంకల్పం అయితేనే వచ్చేటనమాట. మేనిమి రత్నదీధితులా మిన్నుల ముట్టెడు గోపురాళి నే వేల జరింతు తమ్ముని రక్షగా నీలపు రేకు గట్టినది. అది నీలం రంగులో ఉండేటువంటి రేకును గురించి ఈమె కట్టింది అని ఎన్నో రమ్యంగా వివరించి చెప్పాడు. దైవానుగ్రహం ఉంటేనే, సాక్షాత్ దైవస్వరూపులైతేనే ఈ విధంగా వర్ణించగలరు. కాబట్టి అహోబల పండితుని యొక్క చరిత్ర కాళింది పరిణయాన్ని, ఈ అహోబల పండితీయం అనేటువంటి పుస్తకాన్ని ఒకసారి అందరూ కూడా చదవండి. వినుకొండ వెళ్ళారంటే గాలి శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్న ఈ బుక్స్ వాళ్ళు ఇస్తారనమాట. వాళ్ళ యొక్క పూర్వీకులండి వంశం, గాలివారి యొక్క వంశం వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది అనమాట. ఒకసారి గాలి రమణయ్య గారు, ఈ శ్రీనివాసరావు గారు, తర్వాత ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ వంశంలో పుట్టడం అనేటువంటిది వాళ్ళ యొక్క అదృష్టం. చెప్పినటువంటి వాటిల్లో యమకాలంకారం, నగరాజు రాజైనా పన్నగరాజు రాజైనా అజనుతోనైనా చిత్త అజనుతోనైనా అనుప్రాసాలంకారాలు ఉన్నాయి. వెలిమబ్బు మునిమబ్బు వడిబబ్బు నెలబబ్బు తెలిబెట్టు చెలివట్టు వెలిపట్టు వెలిపట్టు వెన్నెలా రాయిని వెన్నెలా వెన్నుపై వగపు జార వగవలు మీరా సుక్తిగా నిర్ముక్త మౌక్తికంబుల రీతి దండి నజాండ భాండముల తండలుడగా నీలాల కదిది నీలాయది నీలాపతిక లీలాయదుమౌళి అని తన కాళింది పరిణయంలో చెప్పుకున్నాడు. ఇంకా శ్లేషాలంకారు అచ్చ తెలుగు పదాల గురించి వివరించాడు ఈయన. చూడండి, అచ్చ తెలుగు పదాలు మనకు తెలియదు, ఏదో మాట్లాడుతున్నాం కానీ అచ్చ తెలుగు అనేటువంటిది ఉంది. వ్యావహారిక భాష వేరు, గ్రాంధిక భాష వేరు, అచ్చ తెలుగు వేరు. అచ్చ తెలుగు పదాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఆయన అహోబల పండితీయంలో కాళింది పరిణయంలో కూడా చెప్పాడు. చూడండి ఎలా చెప్పాడు. మేటి మిన్నేటి పొన్నీటి చిన్ని వెన్నెల వెన్నుజీరా పొగ్గు సిప్పెబ్బు జను బొంగరముల సొగసు. ఈ విధంగా అచ్చ తెలుగు పదాలనే కాకుండా ఉల్లేఖాలంకారాలను గురించి కూడా ఎన్నో రకాలుగా చెప్పాడు ఆయన. ఇంకా తర్కశాస్త్ర పరిజ్ఞానం ఒకటి కాదండి, వేదాంతం తర్కం ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఆయన? ఎవరి దగ్గర నేర్చుకోలే. లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల వచ్చింది ఆయనకు. తర్కశాస్త్ర పరిజ్ఞానం ఉందండి ఆయనకు. చెప్పాడు, తర్కపాతంజల కర్కశ ప్రస్తర మండలంబున జిర్కు బండలాగి వాగ్గుంబ గురుతరావనములో నింబు నీరగ విహారంబు పలికే జ్యోతిష్శాస్త్రాన్ని గురించి ఈ విధంగా ఎన్నో రకాలుగా చెప్పాడు మహానుభావుడు. ఇంకా వివాహాల గురించి చెప్పాడు. అంతవరకు అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు తండ్రి కూతుర్ని, పెళ్లి కావాలని కోరుకునేది ఆయనే. తీరా పెళ్ళైన తర్వాత అప్పగించేటప్పుడు ఏడ్చేది కూడా వాళ్ళే తల్లిదండ్రులే. అది ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాడమ్మా. కన్యా వరయతే రూపం అంతే, మాతా విత్తం పితా శృతం బాంధవాహ కులమిచ్చంతి మృష్టన్నమితరే జనా. వచ్చిన బంధువులందరూ కూడా స్నేహితులు ఏంటి కోరుకునేది? అమ్మాయి ఎట్లుంటే మనకెందుకు, అబ్బాయి ఎట్లుంటే మనకు, కట్న కానుకున్న మనకెందుకు, వాళ్ళ చదువు గురించి మనకెందుకు, మనకు కావాల్సిందేంటి? మృష్టాన్నం, భోజనం బాగుంటే చాలు అనుకుంటారన్నమాట. కానీ కన్య ఏం కోరుకుంటుంటే రూపాన్ని కోరుకుంది. రూపం అంటే బయటికి బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం. గాలి కరుణ దయ ఇలాంటివి ఉన్నాయా లేవో వాడిలో అనుకుంటుంది అనమాట. పైకి బాగానే ఉన్నాడు, గంగెద్దుకు కూడా హారాలు వేస్తే బాగా అందంగానే ఉంటుంది, లోపలనే దుర్గుణాలు ఉంటాయన్నమాట. కాబట్టి అంతఃసౌందర్యాన్ని కోరుకుంటుంది కన్య. మాతా విత్తం, తల్లి ఏం కోరుకుంటుంది? నా బిడ్డను పోషించలేడా అని కోరుకుంటుంది. పితాశ్రుతం, తండ్రి ఏం కోరుకుంటాడు? ఇది చదువు సంచులు ఏమన్నాయా లేవా అని కోరుకుంటాడు.
వచ్చినటువంటి బంధువులు స్నేహితులు అందరూ కూడా మృష్టాన్న మితరే జనాహ అనేటువంటి సంస్కృత శ్లోకాన్ని చూడండి మనం మాట్లాడుకునేటువంటి వ్యావహారిక భాషలో చెప్పాడు అహో వాళ్ళ పండితుడు. తల్లి ధనాఢ్యు సశ్రుతిని తండ్రియు బంధులు సత్కులీనుగా నెల్లరు నోదన ప్రదుని నెల్ల కన్య రూపవంతుని నెల్లడ గోరు అన్నియును ఏడ్తెరగలిగిన కృష్ణగూర్పలే జల్లమునందు రంజిల తనకై ఇట్టి మహోయోగమారగన్. ఇంకా పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యమ్మరే పుత్రో రక్షంతి వార్ధక్యే నస్తి స్వాతంత్రమర్హతి అని చెప్పారు మన వాళ్ళు మనువు ధర్మశాస్త్రంలో. స్త్రీకి అతిస్వేచ్ఛనివ్వకూడదు అని చెప్పారు. ఎప్పుడో చెప్పారు వాళ్ళు మహానుభావులు. అతిస్వేచ్ఛనివ్వకూడదు. స్త్రీ మీదనే దేశం అంతా కూడా ఆధారపడింది. వంశ ప్రతిష్టలన్నీ కూడా అతిగా స్వేచ్ఛనిట్లయితే ప్రమాదకరం. చిన్నప్పుడు తండ్రి రక్షిస్తాడు, పెళ్ళైన తర్వాత భర్త రక్షిస్తాడు, వార్ధక్యంలో పుత్రులు రక్షిస్తారు. కాబట్టి అతిస్వేచ్ఛ అనేటువంటిది పనికిరాదు అని చెప్పారు వాళ్ళు. ఈరోజు ఇప్పుడు అతిస్వేచ్ఛ ఇస్తున్నందు వల్ల అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది జరిగేది. దాన్ని గురువుగారు అహోబల పండితులు మనం మాట్లాడుకునే వ్యావహారిక భాషలోనే చెప్పారు. చూడండి, బాల్యమున మాత పితరులు ప్రాయమునను మగడు ముత్పిని తనయిండు మగువ కరయ అధిపు లగుదురు తదధైన యుటగాన మానవతులకు దమయిచ్చే మలయజనదు. ఎప్పుడో చెప్పారనమాట ఈ మహానుభావులటువంటి వాళ్ళందరూ కూడా. మనువు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి దాని ప్రకారమే మన రాజ్యాంగం నడుస్తూ ఉంది. చాణక్యుడు చెప్పినటువంటి రాజనీతి సూత్రాల ప్రకారమే నడుస్తూ ఉన్నది అన్నమాట. కొన్ని తీశారు అందులో కూడా, వాటిల్లో కూడా. కాబట్టి ఈ గాలి యొక్క నరసింహశాస్త్రి గారిని గురించి అందరూ కూడా తెలుసుకొని ఈయన గురించి మనం ఎంత చెప్పినా కానీ చాలా తక్కువే అవుతుంది. తర్వాత ఈయనకి ఒకే ఒక్క కొడుకున్నాడట, గాలి నరసింహ శాస్త్రి గారికి, గంగమ్మ గారికి, రామభద్ర శాస్త్రి అనేటువంటి. కాబట్టి పోలూరి సురేష్ గారు, గాలి వెంకట రమణయ్య గారు, తర్వాత ఈ పుల్లారావు గారు, చూడండి ఈయన పుల్లారావు గారు అంటే గాలి శ్రీనివాసరావు యొక్క తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ కూడా. ఈ గాలి పుల్లారావు గారు, అనంతలక్ష్మి దంపతులు, గాలి శ్రీనివాసరావు గారు, రేవతి గారు, వీళ్ళ పుత్రులు మంచి ప్రయోజకులు అయ్యారు. వాళ్ళు ఎవరు అంటే రవికిరణ్, చంద్రకిరణ్, ఇద్దరు కిరణాలే చూడండి, సార్థక నామధేయులు. ఒకరు రవికిరణ్, రెండో వాడు చంద్రకిరణం. ఒకటి సూర్యకిరణం, ఇంకొకటి చంద్రకిరణం. మొక్క పెరగాలన్నా కానీ, మానవుడికి ఆరోగ్యం ఉండాలన్నా కానీ రెండూ అవసరమే. చంద్రకాంతి, సూర్యకాంతి ఆ పేర్లు పెట్టారు ఈయన. అటు అహోబల పండితుడు సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈయన పాండిత్యాన్ని గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ ఇంకా తక్కువే. దైవానుగ్రహం వల్ల, మంత్రబలం వల్ల నీకు విద్య, ఆరోగ్యం అన్నీ కూడా వస్తాయి. పోవటం కూడా అంతే, రావటమే కాదు పోవటం కూడా అంతే. కాబట్టి నీదేం లేదు ఇక్కడ. అన్నిటికీ దైవనీయతి అని ఉండటం తప్ప చేయగలిగింది. కాబట్టి ఇటువంటి మహా కవుల గురించి, దైవజ్ఞుల గురించి, తర్వాత మహాపండితుల గురించి, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ గురించి తెలుసుకొని తరించండి. ఇమీడియట్లీగా అందరూ కూడా బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిన్నెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమం, ఆమె జీవ సమాధి దగ్గరుండి చూసాం మేము. ఒక మహిళని బతికొండడానికి గొంతులో పెట్టి పూర్తి చేయడం మేము చూసాం, అదృష్టవంతులు. మళ్ళీ ఆమె కూతురికి కూడా దైవత్వాన్ని ఇచ్చి సమాధి చేసింది. కన్న తల్లే దగ్గరుండి అనమాట. ఇటువంటి మహా దైవజ్ఞులు ఎంతోమంది ఉన్నారనమాట. అంటే దేవుడు అన్ని కులాలలో, అన్ని మతాలలో కూడా నేనంటూ ఒక నిరూపించాడు. కాబట్టి మహాపురుషుల యొక్క చరిత్రల గురించి తెలుసుకోవడం, మన జీవితాలు బాగు చేసుకోవడం, మనశ్శాంతిగా ఉండటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఒకసారి కమటాచలం అంటే వినుకొండ చెప్పాం కదా, వినుకొండలో ఉన్నటువంటి శ్రీరాముడే ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర ఆలయం. వినుకొండ కొండ, ఇంతకుముందే కొండ ఎక్కడం కష్టం, ఇప్పుడు రోడ్డు మార్గం ఉంది, మెట్ల మార్గం ఉంది, రెండూ ఉన్నాయన్నమాట. ఒకసారి అందరూ వెళ్ళి అక్కడ అభిషేకం చేసి రండి. ఏం చేయాల్సిన పనిలే, పోయి ఒక చెంబుతో, చిన్న చెంబుతో నీళ్లు తీసుకొని పోయి ఆయన ఎత్తున పోస్తే చాలన్నమాట, ఆనందపడతాడు అంతే. ఇది మహాశివుడు. కాబట్టి ఈయన కోరేది ఏంటి, కొంచెం మంచినీళ్ళు తీసుకుపోయి ఈయన గినక అభిషేకం చేసినట్లయితే ఆనందపడతాడు. అభిషేక ప్రియో శివ
అంతే. తర్వాత జిన్నెలు మూడు పోయి అమ్మవారి దగ్గర ఆమె మిమ్మల్ని ఏం అడగదు, అన్నం తిని పోండిరా అని చెప్తుంది అనమాట. అంతే, అన్నం తినరండి చాలు. ఆమె చెప్పినటువంటి వ్యవహార పరంగా చెప్పినటువంటి, అంటే వేదాంత విషయాలు వ్యావహారికంగా చెప్పినటువంటి చాలా గ్రంథాలు అవి కొన్ని కొనుక్కొని రండి, మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. తర్వాత ఇంకోటి అనిలాచలం అంటే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో ఇప్పుడు ఉన్నాడండి ఆయన, సద్గురు సుబ్రహ్మణ్య జీవించి ఉన్నారు. 85 సంవత్సరాలు ఆయన, సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనడంలో సందేహం లేదు. మొత్తం కూడా చెప్తున్నాడు అనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యుడు ఆయన గురువు. ఇది ఆలోచించండి. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేస్తారు చెప్పండి, మీరు ఎవరన్నా చేస్తారా? గవర్నమెంట్ ఉద్యోగం రావడమే కష్టం. ఎవరో రిజైన్ చేసి సుబ్రహ్మణ్యం అనగా రిజైన్ చేసేసాడు అంతే. ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యాడు, ప్రపంచ గురువు అయ్యాడనమాట ఆయన. ఆయన దర్శించండి, ఆయన దర్శించి ఆ పాదధూళి మనకు తగులితే చాలు, మన మానసిక శారీరక ఆర్థిక రోగాలన్నీ పోతాయి. ముందు సగం మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంతకుముందు ఆయన చూడటానికి మాట్లాడటానికి టైం అనేది లేదు, ఎప్పుడైనా పోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేశారంటే టైం పెట్టారు. ఎందుకంటే ఆయన పెద్దవాడు అయిపోయారు పాపం. తర్వాత జనాలు ఎక్కువ అయ్యారు. మన దేశంలో వాళ్ళు కాదు, అమెరికా, రష్యా, లాటిన్, జపాన్ నుంచి వస్తున్నాడు అనమాట. మరి ఏ పవర్ లేకపోతే విదేశాల నుండి వస్తారా జనాలు? రారు. కాబట్టి అందరూ ఒక్కసారి శ్రీకాళహస్తి తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఎప్పుడైనా కానీ శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించి ప్రజలను తరింపజేయండి. ప్లీజ్ పవర్ ఛానల్ పుల్లా పంతుల PULLAPANTHULA పుల్లా పంతుల రామ RAMA రామ MURTHY రామమూర్తి. పుల్లా పంతుల PULLAPANTHULA రామ RAMA మూర్తి MURTHY. మనం ఈ ఛానల్ పెట్టుకున్న మూల కారణం అంటే మెయిన్ ప్రధాన ఉద్దేశం ఇదేనండి. అజ్ఞానంతో ఉన్నటువంటి లోకానికి కొంచెమైనా జ్ఞాన ప్రసన్నాలను పంచుదామని మా సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పింది అదే అన్నమాట. ఎన్ని ఇబ్బందులు, ఎన్నో విమర్శలు వస్తుంటాయి, వచ్చినా నువ్వు మాత్రం మానుకోవకన్నాడు. రోజుకి 5 వీడియోలు పెట్టమన్నాడు అన్నమాట. కనీసం 100 మంది చూస్తే వాళ్ళలో 2 మారినా చాలు మంచిగా అన్నాడు. అలాగే ఎంతోమంది దుర్మార్గులను మార్చాడండి ఆయన మహానుభావుడు సుబ్రహ్మణ్యం గారు. ఎంతోమందిని మార్చాడనమాట ఆయన. సజ్జనులుగా మారారు, అవతార పురుషులుగా మారారు, సన్యాసుల్ని సంసారులుగా మార్చాడు ఆయన. శాస్త్ర సన్యాసం తీసుకుంటాము, అరుణాచలం కొండ గుహలో మేము కూడా తపస్సు చేస్తామంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒరే, నువ్వు కొండ గుహల్లో కాదు కదా, నువ్వు బావి ఊగినా కానీ నువ్వు మళ్ళీ పైకి లేచేస్తావు. అది ఉన్నట్లయితే నువ్వు ఇంత దూరం వచ్చి నాతో మాట్లాడవు, ఎప్పుడో తయారయ్యావు. కాబట్టి జ్ఞాని ఈజ్ నాట్ మేడ్, హీఈస్ ఆల్రెడీ హీఈస్ బార్న్. మహాజ్ఞానిగా, అవధూతలుగా, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తయారయ్యే వాళ్ళమ్మ కడుపులో జన్మిస్తారు. అందుకే మనిషి చెప్పాడు సుమ్మా యురో అన్నాడు అనమాట. ఆయన ఏం అడిగినా కానీ నోరు మూసుకో అంటాడు అంతే. అసలు ఇది అంతెందుకురా నీకు స్వామి, దేవుడు ఉన్నాడా లేడా, తపస్సు గిపస్సు ఇదంతా. భార్యకు మంచి భర్తగా ఉండు, శిష్యులకు మంచి గురువుగా ఉండు, గురువుకు మంచి శిష్యుడిగా ఉండు. రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని చెప్పాడు మహానుభావుడు రమణ మహర్షి గారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇటువంటి దైవీ శక్తి కలిగినటువంటి వాళ్ళ గురించి చెప్పుకుంటాం. అంతవరకు సెలవు. ఈ మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే మనశ్శాంతిగా 6:30 కానీ, లేకపోతే రాత్రిపూట అన్నం తిన్న తర్వాత టీవీలు ప్రశాంతంగా చూస్తూ నిద్రపోండి. మీలో మానసిక ప్రశాంతత ఏర్పడకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇప్పటికి 500 మంది అయ్యారు మనకు సబ్స్క్రైబర్లు, కానీ 32,000కు పైగా వచ్చాయి వ్యూస్. వీళ్ళందరూ పెరగాలన్నమాట. ఇంకా అంటే వాళ్ళ వల్ల ఏదో ఆశించి కాదు, ఆశించి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు గురువు గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు నాతోటి. రోజుకి 5 వీడియోలు పెట్టవయ్యా తప్పనిసరిగా. ఇదేంటి మండి కులాలు మతాల గురించి కాదుగా, ఇది అవధూతల గురించి, అన్ని
కులాలు అన్ని మతాల్లో పుట్టారు. దైవశక్తి కలిగినటువంటి వాడు మహమ్మద్ ప్రవక్త ముస్లిమ్స్లో పుట్టాడు, ఆయన అవధూతే. యేసుక్రీస్తు ఆ మతంలో వాళ్ళలో పుట్టాడు, యూదుల్లో ఆయన అవధూతే. జిల్లెలమూడి అమ్మవారు, నీలంపాటి అమ్మవారు, బమ్మెర పోతన, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది అన్ని కులాల్లో అన్ని మతాల్లో పుట్టారు. వాళ్ళకి కులం మతం అనేటువంటిది ఉండదు. ఇది వాళ్ళ కులం గురుకులం, వాళ్ళ కులం సర్వమతమే వాళ్ళ మతం, అంతే. మనం వాళ్ళకి అనవసరం కల్పించామన్నమాట, మావాడు మా కులం మా మతం అని. వాళ్ళకి అలాంటి ఏం ఉండవు, అందరూ ఒకటే. కాబట్టి మహనీయుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకోండి. మహాత్ములని ఎవరైతే ఏ చెయ్యి అయితే ఆయన తయారు చేసిందో అదే చెయ్యి నిన్ను కూడా తయారు చేసింది. అయితే వాళ్ళు తెలుసుకున్నారు, నువ్వు తెలుసుకోలేకపోయారు, అంతే తేడా మనకు వాళ్ళకి. వాళ్ళల్లో ఉండేటువంటి దైవశక్తిని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు తరించారు. మనం మన శక్తిని, మన దైవశక్తిని మనం తెలుసుకోలేకపోయాం. వాడి దేవుడు అంటే ఎక్కడో చెట్లల్లో రాళ్లల్లో ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీలో ఉండేటువంటి దైవాన్ని నువ్వు తెలుసుకునేంత వరకు వృక్షరాజాలకి, వృక్షదేవతలకి, తర్వాత దేవాలయాలకి, మసీదులకి, నమాజులకి వెళ్ళాల్సిందే. ప్రార్థనలు, నమాజులు, తర్వాత ఇవన్నీ హోమాలు, యజ్ఞాలు చేయాల్సిందే, తప్పదన్నమాట. దేనికి అంటే మనలో ఉండే మనం శక్తిని మనం తెలుసుకునేంత వరకు. నీలో ఉండే శక్తిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఇవన్నీ అవసరం లే, ఇందుకు నీ సిద్ధిని పొందావు. కాబట్టి ముందు అందరూ కూడా మొహాన్ని కొంచెం బొట్టు పెట్టుకోవడం నేర్చుకోండి, చాలు. అది చాలన్నమాట ముందు. ఎందుకు అంటే కొంతమంది అన్యమతస్తులు బొట్లు పాపం వాళ్ళ మత ప్రకారంగా లేదు, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంతమంది, నేను చూశానండి ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని నేను చూసాను అనమాట. మా ఫ్రెండ్స్ని నేను చూసాను, బొట్టు పెట్టుకొని విభూతి రేఖ పోస్తారు, మళ్ళీ మొత్తం జరిపేస్తారు. మన సద్గురు సుబ్రహ్మణ్యం గారి లాగా అనమాట. అత్యాశ్రమి, పైకి మామూలుగా ఉంటారు అంతే, లోపల దైవీ శక్తులన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకి అంతర్గతంగా ఉంటుందన్నమాట ఆ బొట్టు అనేది. మిగిలినటువంటి వాళ్ళకి కొంచెం బొట్టు పెట్టుకుంటే ఉపయోగం ఉంది దానివల్ల. ఏంటి అంటే ఒక సిద్ధుడు చెప్పాడు అన్నమాట, అవధూత చెప్పాడు, బొట్టు వల్ల విభూతి వల్ల ఉపయోగం ఏందో చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు నేనున్నా బొట్టు పెట్టుకున్నా, విభూతి రేఖలు పెట్టుకున్నా, ఎండకు పోయినాయిలే మొత్తం ఎన్ని. కానీ మన మనస్సు అనేటువంటిది అనేక రకాలుగా పనిచేస్తుంది. ఒక్కోసారి ఎదో పనులు చేయాలనే ఆలోచన కూడా దానికే వచ్చేది. మంచి పనులు కూడా చేయిస్తుంది, అదే మంచి చేయిస్తుంది, చెడు చేయిస్తుంది. అయితే చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చెడు పనులు చేయకుండా ఆపుతుంది నీ మొహాన్ని ఉండేటువంటి బొట్టు. రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి బొట్టు చెడు ఆలోచనలు వస్తాయి, వచ్చినా కానీ చేయకుండా ఆపుతుంది అనమాట. అది చూసేవాడండి, పెద్ద బొట్టు పెట్టా ఒక్కసారే హిమాలయ యోగిలాగా విభూతి రేఖలు పెట్టావు, ఏం దరిద్ర పని అంటాడు అనమాట. దానికోసమైనా కానీ భయపడి వీళ్ళు ఏం చేస్తారు, ఆలోచన మరిల్చి ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రని, అవధూతుల యొక్క చరిత్రని, మహాకవులు పండితులు రాసినటువంటి చరిత్రని అన్నిటినీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు గాంధీ మహాత్ముడు, నేతాజీ సుభాష్ చంద్రబోసు, ఇటువంటి వాళ్ళ యొక్క చరిత్ర, అల్లూరి సీతారామరాజు మహానుభావుడు, ఇటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు మొత్తం కూడా కొనుక్కొని చదువుకొని జ్ఞానాన్ని పెంచుకోండి. ఇప్పుడే చాలా సమయం తీసుకున్నాం, మన వీడియోలు చెప్పాం కదా, అన్నం ద్వారా సాయంత్రంలో ప్రశాంతంగా వినండి. మీలో తప్పనిసరిగా మార్పు అనేటువంటిది వస్తుంది అని నేను చెప్పడం కాదు, నాతో మా గురువుగారు సద్గురు సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.